ఫ్రెండ్స్, నేను మీ నవ్యాని. ఈరోజు మన ఇషిత హౌస్ నుంచి మీకు కొన్ని బిజినెస్ టిప్స్ అవి కనుక ఫాలో అయినట్లయితే మీ బిజినెస్ మంచిగా ముందుకు గ్రోత్ అవుతుంది. మరి అవి ఏంటి అనుకుంటున్నారు కదా, మరి చెప్తాను. ఏంటి ఆ టిప్స్ అని మీరు కూడా చూస్తున్నారు కదా. మరి మన బిజినెస్ టిప్స్ ఇక్కడి నుంచి ఎందుకు వినాలి అని మీరైతే అనుకోవచ్చు. మరి ఇషిత హౌస్ సూరత్లోనే అతి పెద్ద ఫ్యాక్టరీ అవుట్లెట్. 30 years నుంచి ఇక్కడ స్థిరపడిపోయిన కంపెనీ. అవునండి, 30 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థిరపడిపోయి ఉన్న బిగ్గెస్ట్ కంపెనీ. ఇండియా నుంచి కాదు, వరల్డ్ వైడ్ నుంచి ఎక్కడి నుంచి అయినా ఇక్కడి నుంచి బిజినెస్ స్టార్టప్ చేస్తున్నారు. కొన్ని లక్షలాది మంది మనతో కలిసి బిజినెస్ చేస్తున్నారు. కాబట్టి నేను ఇక్కడి నుంచి బిజినెస్ టిప్స్ కొన్ని మన తెలుగు వారి కోసం ఇవ్వాలి అనుకుంటున్నా. కాబట్టి కొన్ని టిప్స్ అంటే 3 టిప్స్ ఇస్తా. అవి కూడా మీరు ఫాలో అయ్యారనుకోండి, మంచి బిజినెస్గా మీరు అయితే ముందుకు రన్అప్ చేసుకోవచ్చు. అవి ఏంటి అనుకుంటున్నారా? క్వాలిటీ అయితే నేను ప్రతి ఒక్కసారి చెప్తాను, క్వాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ అని. క్వాలిటీతో పాటు ప్రజెంటేషన్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత క్లారిటీగా మనం ప్రజెంటేషన్ చేస్తున్నామో అంతే క్లారిటీగా వాళ్ళకి అర్థమైపోతుంది క్వాలిటీ ఎలా ఉండిందో. అండ్ షాప్ ఎంత క్లీన్గా నీట్గా అండ్ అంతే ప్రజెంటేషన్ మీరు కూడా చూస్తున్నారు కదా. ఇటువంటి ప్రజెంటేషన్ కనుక మీరు పెట్టుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవే నచ్చుతాయి వాళ్ళకి. వచ్చిన కస్టమర్ ఫస్ట్ షాప్ చూస్తారు అండ్ క్వాలిటీ చూస్తారు. ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్లో, ప్రజెంటేషన్ అండ్ క్వాలిటీ అండ్ అంతేకాదు కలెక్షన్స్. వాటితో పాటు ఇంకా ఏం కావాలి అంటే మన నెంబర్ ఉంటుంది, మన విజిటింగ్ కార్డ్ ఉంది. వచ్చిన కస్టమర్స్కి మన నెంబర్ సేవ్ చేసుకోమని చెప్పాలి. ఎందుకు అంటే మన కాడున్న ఏ ప్రోడక్ట్ అయినా మనం బిజినెస్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి మనం రొటీన్ చేస్తాం. అండ్ మన కాడున్న క్వాలిటీస్ వాళ్ళకు కూడా పరిచయం చేయాలి అంటే ఎలా? మరి వాళ్ళ నెంబర్ మన నెంబర్ వాళ్ళు కనుక సేవ్ చేసుకున్నట్లయితే వాట్సాప్ త్రూట్ అయితే మనం స్టేటస్లో డైలీ అప్డేట్ చేస్తే మన కలెక్షన్స్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాయి. కాబట్టి మన బిజినెస్ ముందుకు వెళ్ళడానికి 1% అయినా ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ 1 టిప్స్ ఏంటి అంటే, క్వాలిటీ అయిపోయింది, ప్రజెంటేషన్ అయిపోయింది, మన కాడ ఉన్న క్వాలిటీ ఏదైతే ప్రోడక్ట్ ఉందో వాట్సాప్ త్రూ కస్టమర్ దగ్గర కూడా వెళ్ళిపోయింది. మరి మనం ఎలా అయితే సేల్ చేయాలో అది ఆలోచిస్తున్నాము. మరి ఎక్కడ పర్చేస్ చేయాలి అనుకున్నాం, అది కూడా కొంచెం ఆలోచించాల్సిందే కదా. మరి మీరు తక్కువ మార్జిన్కి అక్కడే తీసుకొని మీరున్న లొకేషన్లోనే తీసుకొని ఎక్కడికి వెళ్ళకుండా, ఎక్కడ చూడకుండా, ఎక్కడ పర్చేస్ చేయకుండా మీరు అక్కడే తీసుకొని అక్కడే సేల్ చేసినట్లయితే 1-2% యాడ్ చేసి ఇవన్నీ చేయగలుగుతారు. మరి మీరు ఫ్యాక్టరీ అవుట్లెట్ దగ్గర తీసుకున్నారనుకోండి, డబల్ మార్జిన్కి యాడ్ చేసి మీ బిజినెస్ని ముందుకు రన్అప్ చేయాలంటే, బిగ్గెస్ట్ ఎత్తుకు ఎదగాలి అంటే ఇలాంటి ఫ్యాక్టరీ అవుట్లెట్ దగ్గరే పర్చేస్ చేయాలి. అప్పుడే కదా మీకు కూడా మీరు ఎలాగో బల్క్లోనే తీసుకుంటారు. మరి బల్క్లో అంటే లక్షలు పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. మినిమం పర్చేసింగ్ ఎంత అంటే 20 నుంచి 25,000 నుంచి 30,000 ఉన్న మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే అంత తక్కువ ప్రైస్లో సూరత్లోనే అతిపెద్ద ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇషిత హౌస్. మరి ఇక్కడి నుంచి మీరు ఫ్యాక్టరీ అవుట్లెట్ దగ్గర నుంచి మీరు పర్చేస్ చేసుకొని మీ బిజినెస్ని ముందుకు రెట్టింపు చేసుకోవచ్చు. అదే అండి, డబల్ మార్జిన్ యాడ్ చేసి మరి మీ బిజినెస్ని ముందుకు రన్అప్ చేసుకోవచ్చు. మరి ఇంకా కొన్ని బిజినెస్ టిప్స్ కావాలి అంటే నెక్స్ట్ వీడియోస్లో మేము ముందుకు వస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.